అందరికీ శుభోదయం అండి. ఈవేళ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. తరిగి నీళ్ళల్లో వేసుకున్నాను. ఉట్టి నీళ్ళల్లోనే వేసుకోవచ్చు, పర్వాలేదు. అప్పటికప్పుడు చేసుకునేలా ఉంటేను ఉప్పు ఎక్కర్లేదండి. నీళ్ళల్లో కొంచెం లేట్ అవుతుంది అనుకుంటేనే ఉప్పు వేయాలి, కండ్రెక్కిపోతుందని. ఇప్పుడే చేసేస్తాను కాబట్టి ఉట్టి నీళ్ళల్లోనే తరిగి వేసుకున్నాను పావు కేజీ వంకాయలు. దానికి తగిన కారం తీసుకున్నాను. ఈ కారం మా ఛానల్లో పెట్టాము, ఒకసారి విజిట్ చేయండి. కూర కారం గుత్తి వంకాయ కూరకి, గుత్తి దొండకాయ కూరకి కూడా ఉపయోగించి కారాన్ని మా ఛానల్లో చూడండి ఒకసారి. ఈ కారం, ఒక ఉల్లిపాయ. ఈసారి ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కారంలోనూ కొంచెం నీళ్ళ చుక్క వేసి కలుపుకోవచ్చండి. నీళ్ళ చుక్క వేసి కలుపుకొని కొంచెం గట్టిగా ఈ ముద్దని వంకాయల్లో కూరడమండి. కూరేక చూపిస్తా. వంకాయల్లో కారం అంతా కూరుకున్నానండి. ఇలాగా ఇటువైపు కాయకి రెండు పక్కల ఇలా చీలికలా కట్ చేసుకుని కారాన్ని కూరుకున్నాను. ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పడితే కానీ కూర రుచి రాదు. ఆయిల్ బాగా కాగిందండి. సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నూనెలోనూ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. మనం వారాలు అవి చేసి పర్వదినాల్లోనూ ఉల్లిపాయ తినమనుకుంటే ఉల్లిపాయలు వేసుకోక్కర్లేదండి, స్కిప్ చేసేయచ్చు మీరు. ఓన్లీ వంకాయలే నూనెలో వేసేసుకోవచ్చు. అప్పుడు ఓన్లీ వంకాయలే నూనెలో వేసుకోవచ్చు. వారం లేదు, తినచ్చు, ఇష్టపడుతున్నారు ఇంట్లో అందరూ అంటే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయ వేస్తున్నాను ఈవేళ. తర్వాత వంకాయలు ఒకటి వంకాయలు వేసుకోవడం అండి. ఈసారి వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత అండి అలా సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. బాగా కాసేపు మగ్గాక మళ్ళా తిప్పుదాం వంకాయల్ని. మూత పెట్టేద్దాం. మూత పెట్టి సిమ్లో ఉంచితే అలా కాసేపు మగ్గుతుంది. కాసేపు ఉన్నాక చూస్తే ఎలా ఉన్నాయండి ఇవి. వంకాయలన్నీ కూడా తిరిగేద్దాం. రెండు పక్కల బాగా మగ్గుతుంది వంకాయ. కారం ఉడిపోకుండా జాగ్రత్తగా అంటే మగ్గుతుంటుంది. ఇంకోండి కూర ఇంకొక సేపు ఉన్నాక చూస్తే వంకాయలు ఈ విధంగా మగ్గాయి. ఈ కూరకి కాస్త నూనె ఎక్కువ పడితేనే రుచిగా ఉంటుందండి కూర. నూనె తక్కువైతే బాగోదు గుత్తి వంకాయ కూరకి. మిగతా వాడికి కొంచెం తక్కువైనా కానీ దీనికి నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రెండు పూటలా కూడా వస్తుంది, రెండు పూటలా కూడా తినచ్చు. సాయంత్రానికి కూడా కూర బాగానే ఉంటుంది. వేసవికాలం అయినా కూడా సాయంత్రానికి కూడా కూర బాగానే ఉంటుంది. ముక్కలు కొంచెం బాగా మగ్గాయి కదా. ఈసారి ప్లేట్లోనూ కాస్త నీళ్ళ చుక్కలు పోసి ఇలాగా మూత పెట్టేసుకోండి. ప్లేట్ మీద కాస్త నీళ్ళు పోసి ఇలా మూత పెట్టామనుకోండి మగ్గుతుంది బాగానే. ముక్క మెత్తబడి బాగుంటుంది. ఇవ్వండి కూర
ఆల్మోస్ట్ కూర అంతా ఇక మెత్తబడిపోయింది, వంకాయ ముక్క అంతాను. ముక్క అంతా ఉడికిపోయింది, బాగా మగ్గిపోయింది కూర. పైన ఇందాక కాస్త కారం ఉంచేసానండి, కూర అయితే మిగిలింది, పైన కాస్త చల్లుకుంటే బాగా పడుతుంది అనమాట. కలుపుకొని ఒకసారి కూర కలిపేసుకుంటే కారం కలుపుకోవడానికి కారం కూడా వస్తుంది కాస్త. అంటే ముందు నుంచి మాడిపోకుండా ఉండడం కోసం అనమాట. పైన లాస్ట్లో చల్లుకోవాలి, లాస్ట్లో కాస్త కారం కలుపుకుంటే బాగుంటుంది. ఈ టైంలోనే కూర ఉప్పు అది సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన కారంలో ఉప్పు మాత్రం సరిగ్గా సరిపోయిందండి కూరకి, ఇంకా వేయవలసిన అవసరం లేదు, వేసింది సరిపోయింది కూరకి. తక్కువైంది అనిపిస్తే మెత్తని సాల్ట్ కాస్త వేసుకోండి. కారంలో ఉప్పు వేసుకో నేను రెడీ చేశాను కదా, కూరకి ఆ ఉప్పు సరిపోయిందండి. చాలకపోతే ఇప్పుడే కొంచెం తక్కువైతే మెత్తని సాల్ట్ కాస్త వేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఇప్పుడే వేసుకోవాలి, ఈ సమయంలోనే వేసుకోవాలి. కూర అంతా సరిపోయిందండి, మగ్గింది. ఉప్పు కారం పులుపు అన్నీ కూడా సరిపోయింది కరెక్ట్గా నాకు. కూర మగ్గిపోయింది. కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే. కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటే కొత్తిమీర సువాసన అంతా కూరకు పెట్టి బాగుంటుంది. ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. వేరే డిష్లోకి తీసుకున్నాను, వడ్డించుకోవడానికి బాగుంటుందని. వంకాయ కూర అయితే చాలా సూపర్ కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరందరూ. థ్యాంక్ యూ. Please support my channel. Hi friends and well wishers. Thank you.